ఖమ్మం పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ మంత్రి గారి అనుయాయులపై మొత్తం గుత్తపట్టినాడు. ఇసుక మాఫియా నడుస్తా ఉంది ఖమ్మం జిల్లాలో. మా మధు గారు చెప్తున్నారు రాంగా అన్న మొత్తం మంత్రి గారి అనుయాయులే ఇవాళ ఇసుక మైనింగ్ చేస్తున్నారు, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ గిరిజనుల నోళ్లు కొట్టి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు కొల్లగొడతా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. అంటే ఇసుక నిడవరు, భూములు నిడవరు, క్రషర్లు మైన్లు నిడవరు. ఏదో నిడిచిపెట్టింది ఉందా? అన్ని దోచుకునుడు ఢిల్లీకి పోయి కప్పం కట్టచ్చుడు, కప్పం కట్టుడు తప్ప ఈ ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేస్తుండ్రా? గతంలో ఖమ్మంలో వరదలు వచ్చినాయి. ఖమ్మంలో వరదలు వస్తే హెలికాప్టర్ పంపండి అని ప్రజలు ఆర్తనాదాలు వేస్తే 3 మంత్రులు ఉన్నాయి ఈ జిల్లాకు. హెలికాప్టర్ పంపకపోవడం వల్ల 3 ప్రాణాలు పోయిన విషయం మనకు గుర్తులేదా? 3 మంత్రులుంటే గా హెలికాప్టర్ పంపించి ప్రాణాలు కాపాడే తెలివి లేదు. 3 మంత్రులుంటే గా వడ్లో మక్కలు కొని రైతుల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్న చింతకాని మండలానికి దళిత బంధించి తను దళిత పక్షపాతిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష నియోజకవర్గంలో కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. కానీ మీరేమైంది దళిత బంధు? మీ దళిత డిక్లరేషన్ ఏమైంది? మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లేదు, 10 లేదు, దళిత బంధుకు రామ్ అన్నారు. ఇవాళ దళితుల భూములకు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, మీకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. ఇలా అసైన్డ్ భూములు గెలబడితే కబ్జాలు పెడుతున్నారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ఎక్విజిషన్ పేరిట ఎస్సీల భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు ఇలా కబ్జా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఎస్టీల భూములు ఎమ్మడబడుతున్నారు? ఎందుకు ఎస్టీల భూములు ఎమ్మడబడుతున్నారు? ఏమైంది? ఇలా ఎస్సీ కార్పొరేషన్ కు 3,200 కోట్లు బడ్జెట్ లో పెట్టిండ్రు. ఖర్చు పెట్టింది గుండు సున్నా. 2.5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కు 3,200 కోట్లు పెడితే ₹1 కూడా ఎస్సీలకు విడుదల చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్టీలకు 2,371 కోట్లు బడ్జెట్ లో పెట్టి ₹1 కూడా ఎస్టీలకు విడుదల చేయని ప్రభుత్వం. పేరుకు ఆర్థిక మంత్రి జిల్లా, ఉప ముఖ్యమంత్రి జిల్లా, గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా, కానీ గిరిజనులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు సప్లాన్ అన్నారు. 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ అన్నారు. బీసీలకు మోసం చేసింది. 42% ఏమో కోట్ల ఉందన్నారు. మరి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టేది మీ చేతుల్లో ఉంది కదా బట్టి గారు. ఎందుకు 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టట్లేదు? ఎందుకు బీసీల మీద చిన్న చూపు చూపుతా ఉన్నారు? ఏ వర్గం చూసినా అందరికీ మోసం. కార్పొరేషన్లు పెట్టిండ్రు. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, 40 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్లలో ₹40 ఇచ్చిండ్రా? ఏ కార్పొరేషన్ కన్నా ₹1 విడుదల చేశారా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలే తప్ప ఏ వర్గానికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా ప్రజల్ని కూడా మేము కోరేది ఒక్కటే. ఆనాడు కేసీఆర్ గారు ఖమ్మంలోని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు. వెంకట వీరయ్య గారు కొడితే సత్తుపల్లిలో 100 పడకలు ఇచ్చాం. మదిరలో మా కమల్ రాజ్ ఆనాటి జెడ్పీ చైర్మన్ గారు కొడితే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 100 పడకల ఆసుపత్రి మదిరకి ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. దాన్ని ఈ మధ్య పోయి బట్టి గారు రిబన్ గా తెచ్చుకున్నాడు. కానీ కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మా పువ్వాడ అజయ్ గారు నాకు ఖమ్మంకు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని వచ్చి కోరితే ఆయన ఆదేశాలతో 24 గంటల్లో ఖమ్మంకు మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమం భద్రాచలం నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు, అశ్వరావుపేట గాని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఆ రోజు ఇచ్చాం. ఖమ్మం సాగునీటి రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, రహదారుల్లో అన్నింటా ఖమ్మంను తీర్చిదిద్దింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 3 మంత్రులున్నా ఖమ్మంకు ఒరిగిందైతే ఏమీ లేదు. వాళ్ళు 3 కలిసి
నేను అడుగుతున్న ఖమ్మం ప్రజల్ని, ఈ ముగ్గురు ఒక్కనాడన్నా ఖమ్మం కలెక్టరేట్ లో కూర్చొని ఖమ్మంకి ఏం కావాలో ముగ్గురు ఒక్కసారన్నా ఆలోచించిండ్రా? ముగ్గురిని ఒక్క వేదిక మీద ఏ రోజన్నా మనం చూసామా? అంటే వాళ్లకు వాళ్ళ ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఒక తమ్ముడు కిందికెళ్ళి చిట్టి పంపుతుండు, అన్న మా యాదవులకు 2 లక్షలు ఇస్తామన్నారు, గెలువంగానే 100 రోజుల్లో ఇస్తామన్నారు, 900 రోజులైంది, గొర్రె పిల్లలు ఎప్పుడు ఇస్తారో జర అడిగారు నాన్న చిట్టి పంపుతా ఉన్నాడు. చెప్పుకుంటే అన్ని బాధలే ఉన్నాయి. అసెంబ్లీలో గట్టిగా మీ పొంగులేటి సంగతి చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. మీ పొంగులేటి మైనింగ్ స్కామ్లను బయట పెడితే ఆగమాగమైపోయిన అసెంబ్లీలో సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో లేలే పొంగులేటిది మేమే దొరకబట్టాం, మేమే పైసలు కట్టించినాము అంటాడు. మీ పొంగులేటి ఏమంటాడు? నాకు మైనే లేదంటాడు. మరి ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? దొరకబట్టింది మేమే, కక్కిచ్చింది మేమే అని రేవంత్ రెడ్డి అంటాడు. మైనే లేదా నువ్వు అంటావు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పే, నువ్వు బయట చెప్పే, ఎవరిని నమ్మాలి? మైనింగ్ మంత్రి అంటాడు దానికి అనుమతులు లేవు, అందుకే డీజిల్ జనరేటర్ మీద నడిపిండు అంటాడు. అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిండు అంటాడు మైనింగ్ మంత్రి. ఎవడన్నా క్రషర్ కు ఢిల్లీకి అప్లై చేస్తాడా? అంటే అబద్ధం అతకలే, ఆగమాగం అయిపోయి దొరికిపోయి ఇవాళ ముఖం చిన్నగా చేసుకొని అసెంబ్లీ నుంచి మాకు సమాధానం చెప్పలేక మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం. కానీ ప్రజలకు తెలుసు కదా, దొంగను దొరకబడితే, దొంగను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మమ్మల్ని సస్పెండ్ చేసింది. బిడ్డ అసెంబ్లీలో సస్పెండ్ చేస్తామేమో, కానీ ప్రజల గుండెల్లో మాత్రం మేము బరాబర్ ఉంటాం. ప్రజల దృష్టిలో మీరు దొంగలుగా మిగిలిపోయినరు. మీ దొంగతనాన్ని ప్రజల ముందు చెప్పగలిగినాం, ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టినాం. ఇడిచిపెట్టవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా దాష్టికాలకు పాల్పడతా ఉన్నారు. మా కార్యకర్తలు నాగరాజు మీద గాని ఎంతో మంది మీద ఎన్నో కేసులు పెట్టింది. భయపట్టించి కండువాలు కప్పుతున్నారు. నువ్వు కండువాలు మెడలు కప్తావేమో, గుండెలైతే కప్పలేవు కదా, ప్రజల గుండెలనైతే మార్చలేవు కదా. ఇవాళ ఆ ప్రజలు ఇవాళ కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలిగా, కేసీఆర్ అయితేనే మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు అనేటువంటిది ఆలోచిస్తున్నారు. కిందికెళ్ళి జర్నలిస్టు పంపుతున్నారు, అందరి సంగతి చెప్పిన మా సంగతి చెప్పవా అంటున్నారు. అరే కేసీఆర్ ఉండగా జర్నలిస్టుల కోసం 100 కోట్లతో సంక్షేమ నిధి పెట్టిండు. జర్నలిస్టులకు అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలతో ప్రెస్ అకాడమీ భవనాన్ని కట్టాడు. కానీ కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ల అక్రిడేషన్ కార్డు కూడా తెలియదు. అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలియలేదు ఈ కాంగ్రెస్ కు. ₹1 బడ్జెట్ లో 16 కోట్లు ఇస్తాను పెట్టిండు, బట్టి 16 పైసలు కూడా ఇవ్వలేదు జర్నలిస్టులకు. కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే బ్యాంకులో పెడితే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోనే ఇలా జర్నలిస్టులు కాపాడుకుంటున్నారు తప్ప 2.5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఒక్క నయా పైసా కూడా ఎవరికి ఇచ్చిందని మీకు ఇస్తారే? వాళ్ళ కడుపే నింటలేదు, ఎంత తిన్నా వాళ్ళ కడుపే నింటలేదు తప్ప ప్రజల కడుపు నింపే ఆలోచనలో వాళ్ళు లేరు. అందువల్ల ఇవాళ ప్రజలకు క్లారిటీ వచ్చింది. అందుకే నేను మొదలే చెప్పిన, ఇవాళ రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో ఒకే మాట చెప్తుంది. ఆ మాటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎంత బాధ కలుగుద్దంటే, ఆంధ్రప్రదేశ్ వాడు గోదావరి నల్లమల్ల సాగర్ శురువు చేసిండు. గోదావరి నల్లమల్ల సాగర్ ఇవాళ మన గోదావరి నీళ్లను వాళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, మన సీతమ్మ సాగర్ ను మండబెట్టిండు, మన